హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? ఈరోజు భారతదేశం అంతటా ఒక పండుగ వాతావరణం. దానిలో భాగంగా మనం కూడా దేశ రాజధాని ఢిల్లీలో కార్యక్రమం ఉదయం 7 గంటలకు ప్రారంభించబడిన తర్వాత మిగతా రాష్ట్రాల్లోని అలాగే జిల్లా కార్యాలయాలు అలాగే మండల స్థాయి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దానిలో భాగంగా మన పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆగస్టు 15కి జనవరి 26కి తేడా ఉంది. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్న విషయమే. ఒక ప్రత్యేకత నిన్న కూడా మీకు చెప్పాను. ఆగస్టు 15 అనగా మనకి స్వాతంత్రం వచ్చినటువంటి దినం. బ్రిటిష్ వారి యొక్క జెండాన్ని తెచ్చి మన జెండాని ఎగరవేయడం జరుగుతుంది. అదే జనవరి 26 అనగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినంగా భావించి జెండా ఎగరవేయడం కాదు, జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఇది మీ అందరూ తెలిసిన విషయమే. దీనికి మన ప్రధాన ఉపాధ్యాయుల వారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రోజు యొక్క ప్రత్యేకత గురించి చెప్పుకునే ముందు
భారతదేశం యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి. భారతదేశము గొప్పతనం ఏ దేశం ఎగినా ఎన్ని కాలున్నా పొగలరా నీ తల్లి భూమి భారతని, నిలుపురా నీ జాతి నిండు గౌరవాన్ని. ఎవరు చెప్పారో తెలుసా? గురజాడ అప్పారావు గారు. మన దేశం యొక్క గొప్పతనం వివిధ భాషలకు, మతాలకు, కులాలకు నిలయమైన దేశం. మనం వివిధ రకంగా ఉన్న భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం. ఇటువంటి గొప్ప భారతదేశాన్ని చక్రవర్తులు, రాజులు, రాణులు, నవాబులు, మహమ్మదీయులు అనేక మంది పరిపాలించిన దేశం భారతదేశం. ఈ భారతదేశం గురించి మనం ఇంకా చెప్పుకోవాలంటే చిట్ట చివరిగా బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. ఈ 200 సంవత్సరాల్లో దాస్య పాలనలో మనం ఉన్నాము. వారి నుంచి విముక్తి పొందడానికి మన జాతీయ ఉద్యమంలో అనేక మంది నాయకులు, విప్లవకారులు అనేక రకాల ఉద్యమాలు చేసి, ఆ ఉద్యమాల గురించి మనం చెప్పుకుంటే మనకి ఈరోజు సరిపోదు. కానీ క్లుప్తంగా మనకి 1885లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. దాని స్థాపించిన స్థాపకులు ఎవరు? దాని యొక్క మొదటి అధ్యక్షులు WC బెనర్జీ. ఈ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ తరఫున నాయకులందరూ కూడా బ్రిటిష్ వారితో మరి స్వతంత్రం కావాలని పోరాటం జరిగింది. ఇది 3 దశల్లో జరిగింది. మొదటి దశ మనం చెప్పుకుంటే మితవాది దశ, అతివాది దశ, గాంధీ యుగం. మితవాదులు వాళ్ళు మితముగానే మాట్లాడుతూ బ్రిటిష్ వారితో సంప్రదింపులు జరిపారు. అతివాదులు మనం చూసుకుంటే బాల గంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వారి దగ్గరికి వెళ్ళి మితవాదుల్లా కాకుండా వీళ్ళు వాళ్ళ యొక్క సమస్యలను చెప్పడం మొదలు పెట్టారు. ఇంక చూసుకుంటే మనకి 1927లో సైమన్ కమిషన్ భారతదేశంకు వస్తుందని తెలిసినప్పుడు మరి అప్పటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ నెహ్రూ ఇతను ఒక మెమరమండం నివేదికను తయారు చేశారు. ఆ నివేదికలు ఏముందంటే మనకు 1930 కల్లా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాలి అనేసి. కానీ భారతీయులకి బ్రిటిష్ వారు అవకాశాలు ఇవ్వలేదు. తర్వాత చూసుకుంటే గాంధీ యుగంలో మనం చూసుకుంటే గాంధీ గారి అనేక విప్లవాలు, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, మరి క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇవన్నీ తీసుకొచ్చారు. బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టడానికి ఎంతో మంది ఎన్నో స్లోగన్స్, నినాదాలు చేసి, హత్తాలు చేసి, బంధులు చేసి చిట్ట చివరగా మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం పొందడం అనేది జరిగింది. దీన్ని మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న మనకి గణతంత్ర దివోత్సవం కూడా ఎందుకు జరుపుకోవాలి? స్వాతంత్ర దినోత్సవంలో మన స్వాతంత్రం మాత్రమే పొందాం. అప్పటికి అధికారికంగా మనం ఎటువంటి అధికారం కలిగిన నాయకులు లేరు. అప్పటికి ఓన్లీ నియమించుకోవడం మాత్రమే జరిగింది. సంపూర్ణ స్వరాజ్యం రోజునే మన గణతంత్ర దివోత్సవం జరుపుకుంటున్నాం. మరి భారతదేశానికి ఒక రాజ్యాంగం కావాలి అని ఎంఎన్ రాయ్ చెప్పారు. అతను రాజ్యాంగం అంటే ఏంటి? ఈ రాజ్యాంగం ఉంటేనే మనం అందరము ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా దేశాన్ని పరిపాలించుకోవాలి అనే విషయాలు తెలుస్తాయి. అంటే అందుకే మనం ఏమంటామంటే రాజ్యాంగం అంటే ఒక పుస్తకం. అది ఏ పుస్తకం? నియమాలు నిబంధనలు కలిగిన పుస్తకం. ఆ నియమ నిబంధనల ప్రకారమే ఒక దేశమైనా, సంస్థ అయినా, మన ఇల్లైనా నడిచేది. నియమ నిబంధనలు లేకపోతే అది గృహమే కాదు, దేశమే కాదు. అటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి ముందుగా ఒక రాజ్యాంగ సభ కావాలి. ఆ రాజ్యాంగ సభను 1946లో ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు.
రాజ్యాంగ సభ ఏర్పాటైన తర్వాత ఎవరు ఏ పనులు చేయాలో నియమించడం జరిగింది. అందులో ముఖ్యమైన మరి నాయకుడు ఎవరంటే బిఆర్ అంబేద్కర్. అతనికి రాజ్యాంగ రచనా బాధ్యత అంతా కూడా అప్పచెప్పడం జరిగింది. ఆయన రాజ్యాంగాన్ని రచించడానికి మరి అందుకే రాజ్యాంగ పిత అంటాం. అతనికి ఎంత సమయం పట్టిందంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. ఆ రాజ్యాంగంలో ఏమున్నాయి? భారతదేశ ప్రజల యొక్క ఆశలు ఆశయాలు కలిగిన పుస్తకమే భారత రాజ్యాంగం. అందులో పీఠిక ఉంటుంది, రాజ్యాంగ పీఠిక. అది ఏం చెప్తుంది? భారత ప్రజలమైన మేము సర్వసత్తాక ప్రజాస్వామ్య సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యము, అది మాకు మేమే రాసుకున్నాము అని చెప్తుంది. అంటే ఇక్కడ అంబేద్కర్ గారు రాసినట్టు కాదు, అది భారత ప్రజలమైన మనకే రాసుకున్న అంకితం ఇచ్చిన రాజ్యాంగం అది. మరి అటువంటి రాజ్యాంగంలో 395 నిబంధనలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు కలిగిన ఆ పుస్తకం మనకి ఏమిస్తుంది? మనకి స్వేచ్ఛ సమానత్వాలు ఇస్తుంది. ఈరోజు భారతదేశంలో పౌరులమైన మనమందరము కూడా స్వేచ్ఛను సమానత్వాన్ని పొందుకున్నాం, హక్కులను బాధ్యతలను పొందుకున్నాం. మరి దేశం మనకి ఇవన్నీ ఇచ్చినప్పుడు విద్యార్థులుగా, దేశ పౌరులుగా మనమేమిస్తున్నాం దేశానికి?